గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులకు ప్రథమ నమస్కారములు చేస్తూ, ఎందుకనంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. వాస్తవంగా ఏంటంటే తల్లి మొదటి గురువు. తల్లి చెప్పినటువంటి మాటలను ఏదైతే నేర్చుకొని తర్వాత ఈ లోకాన్ని చూపెట్టినటువంటి మన తండ్రిని అంటే ద్వితీయ గురువు అని అంటాం. తర్వాత ఎప్పుడైతే స్కూల్కు తీసుకెళ్ళి స్కూల్లో మనం చేర్పించారో తర్వాత వాళ్ళు తృతీయ గురువు అంటే ఆచార్య దేవో భవ అంటాం. వీళ్ళందరూ కూడా దేవునితోటి సమానము. ఈ దేవుని కంటే ముందు వీళ్ళు మనకు ఈ లోకాన్ని ఎలా మనం ఉండాలి, ఎలా సహజీవనం చేయాలి, సమాజంలో మన వంతు కర్తవ్యం ఏంటి, మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, తల్లికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, తండ్రికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనకి జీవితాన్ని ఇచ్చి ఒక చిన్న అంటే ఒక సెల్ నుంచి వెళ్ళి ఒక కణం నుంచి వెళ్ళి ఇంత పెద్ద దేహం ఏర్పడ్డదని అంటే మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్గా తల్లిదండ్రులకు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం వల్లనే మన జీవితంలో ఒక జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ఉంటుందని చెప్తున్నాను. ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగినా, అర్చనలు అభిషేకాలు ఎన్ని చేసినా కనీసం మనం తల్లిదండ్రులకు నమస్కారం చేయలేకపోతున్నామే. ఈ నమస్కారం చేయలేకపోవడం వల్ల గుళ్ళు గోపురాలు తిరిగినా, పుణ్యక్షేత్రాలు తిరిగినా, గంగా స్నానం చేసినా, కుంభమేళలో మునిగినా కూడా అలాంటి పుణ్యం ఏమి ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులే గురువు అని చెప్పి వినాయకుడు మనకు ప్రథమంగా చూపెట్టాడు. మనం లోకమంతా చుట్టి రమ్మని చెప్పి ఇద్దరికి కుమారస్వామికును వినాయకునికి చెప్పినప్పుడు ఆ సందర్భంలో పార్వతీ పరమేశ్వరుని చుట్టూ మాత్రమే వినాయకుడు తిరిగాడు. అంటే తల్లిదండ్రులకు మొక్కుతే అన్ని దేవులకు మొక్కినట్టే, కోటి దేవతలకు మొక్కినట్టే. సో తల్లిదండ్రులను గౌరవించండి. ఈ రోజు నుంచే నేను కూడా ఆ రెస్పెక్ట్లో భాగంగా నేను గౌరవిస్తూ నేను పాటిస్తూ మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ జగిరి శ్రీనివాస్.